గురువుగారైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈవేళ మన టాపిక్ ఏమిటి అంటే భ్రాంతి నుంచి కాంతి వైపుకి. అంటే ఇది మనము భ్రాంతి ప్రపంచక జీవితంలో ఎన్ని భ్రాంతుల్లో ఉన్నామో ఇవన్నీ కొంచెం వివరంగా తెలుసుకుంటూ మనము చేరుకోవలసిందేంటి ఇవన్నీ కొంచెం మనం చర్చించుకుందాం. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పేదవాడవనివ్వండి, గొప్పవాడవనివ్వండి, చదువుకున్నవాడవనివ్వండి, చదువుకోలేని వాడవనివ్వండి, ఎవరైనా సరే ఆనందంగా జీవించాలనుకుంటారు. స్త్రీ అయినా పురుషుడైనా, మరి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటారు. అలా ఆనందంగా జీవించడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. దానికి ఎన్నో ఎలా ఉంటే ఆనందంగా జీవించగలము అని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ మరి ఏం చేస్తారు అంటే దానికి తగ్గ పనులు చేస్తూ ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొందరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, మరి కొందరు మరి రాజకీయాల్లో దిగి పదవులు సంపాదిస్తూ ఉంటారు. ఇలా రకరకాల ప్రణాళికలు చేసుకుంటూ మరి వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. కొంతమందికి డబ్బు సంపాదనే ఆనందం అనుకుంటూ ఉంటారు. అలా సంపాదిస్తూ సంపాదిస్తూ ఎన్నో ఆస్తులు కూడబెడుతూ ఉంటారు. మరి అన్ని అయ్యాక చివరికి అక్కడ కూడా అలసట వచ్చాక దుఃఖం ఉంటుంది. అలాగే పెద్ద ఉద్యోగం వస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. కానీ ఆ పెద్ద ఉద్యోగం వచ్చాక అందులో తలమునకలు అయ్యాక అన్నీ అయిపోయాక ఇక్కడ నాకు శాంతి లేదు, ఖాళీ లేదు, ఒక్క నిమిషం ఖాళీ లేదు అని బాధపడుతూ ఉంటారు. అలా ప్రతి దాంట్లో అలాగే రాజకీయాలు ఇష్టపడి వెళ్తారు. కానీ ఇష్టపడి వెళ్ళాక అక్కడ కూడా విసుగొచ్చి మరి అక్కడ బాధపడతారు. ఈ అన్ని చోట్ల ప్రపంచంలో ఆనందంగా ఉంటుందని దేనికి ప్రయత్నించినా మళ్ళా చివరికి దుఃఖమే వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనని భ్రాంతిలో ఉంచుతున్నాయి కానీ శాశ్వతమైన ఆనందం ఉండట్లేదు. మరి చాలా మంది ఏం చేస్తారు, ఎంతసేపు శరీర పోషణకే చూస్తారు. మంచి ఆరోగ్యం ఉంటే చాలా గొప్పగా ఉంటుంది అని చాలా మటుకు ఆ ఆరోగ్యం మీదే దృష్టి పెడుతూ ఉంటారు. అలా ఆరోగ్యం మీద దృష్టి పెట్టినప్పుడు మరి వాళ్ళకి ఆ టైం అంతా అందాన్ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి, శరీరాన్ని మెయింటైన్ చేయడానికి టైం చూస్తారు. కానీ ఏదో ఒక రోజున ముసలితనం వస్తుంది, జుట్టు నెరుస్తుంది, మరి పళ్ళు ఊడిపోతాయి, అవయవాలు పని చేయవు. అప్పుడు కూడా ఏమి ఆనందం ఉండదు. అలా మెయింటైన్ చేసిన వాళ్ళు ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా బాధపడిపోతారు, ఒక పన్ను ఊడిపోయినా బాధపడిపోతారు. కానీ అక్కడ ఏమిటి వాళ్ళకి ఆలోచన అంటే ఆ భ్రాంతి శరీరం అందంగా ఉంటేనే గొప్ప, ఆరోగ్యంగా ఉంటేనే గొప్ప అనుకుంటున్నారు. అది ఒక రకం భ్రాంతి. డబ్బులోనే ఆనందం ఉందనుకోవడం అది ఒక రకం భ్రాంతి. మరి పెద్ద ఉద్యోగం చేసి పేరు సంపాదిస్తే గొప్ప అనుకోవడం అదొక రకం భ్రాంతి. లేదు రాజకీయాల్లో పెద్ద నాయకుడిని అయిపోవాలి అని రాజకీయాల్లో తిరిగి తిరిగి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు, మరి అదొక రకం భ్రాంతి. అంటే ఈ భ్రాంతుల్లో ఉండి ఇక్కడే ఆనందం ఉంది అని ఎత్తుకుంటున్న ప్రతి వాళ్ళు, ప్రపంచంలో ఆనందం ఎతుక్కునే ప్రతి వాడు కూడా ఒక భ్రాంతిలోనే ఉన్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు. కానీ ఇవి శాశ్వతమైన ఇవ్వవు. ఎందుకంటే ఇవన్నీ కూడా నిత్యం సత్యం కానివి. ఈ ప్రపంచంలో అన్నీ కూడా నిత్యము కాదు, సత్యము కాదు, పరిమితం. ఈ ఆనందాలన్నీ పరిమితమే కానీ అపరిమితమైన ఆనందం రాదు. అంటే కొంచెం సేపు ఉంటుంది, ఆనందం లేదని కాదు, తాత్కాలికమైన ఆనందాలు ఉంటాయి. కానీ మనందరం ఏం చేస్తున్నాము అంటే ఆ ప్రపంచంలో డబ్బులోని, పదవుల్లోని, డిగ్రీల్లోని, ఉద్యోగాల్లోని, పేరు ప్రతిష్టల్లోని, లేదా ఇంకా కొంతమంది పెద్ద ఫ్యామిలీ ఉండి ఒక రాయల్ ఫ్యామిలీ ఉంటే, లేదా ఇంకా ఎదిగితే కులం, మతం ఇలా చూసుకుంటూ మరి ఇక్కడ ఆ భ్రమల్లో పడిపోతున్నారు. ఆ భ్రమల్లోని పడిపోయి
ఏం చేస్తున్నారు, అందులో ఉందా ఇందులో ఉందా అని వెతుక్కుంటున్నారు. అందుకే ప్రపంచకంలో ఆనందం ఉంది అని దేనికోసం ప్రయత్నించినా అది నీ భ్రాంతి భ్రమే కానీ అది శాశ్వతమైన ఆనందం కాదు. ప్రపంచకంలో వెతుక్కున్నా అది రాదు. మరి వెతుక్కుండు ఎంతవరకు అంటే వాడు ఎంతవరకు అంటే అక్కడ దుఃఖం ఎందులోకెళ్ళినా అక్కడ దుఃఖం వస్తది. ఈ ప్రపంచంలో ఎంత వరకు ఆనందాన్ని ఎతుకుతావో అంతవరకు వాళ్ళకి వెనకాతల దుఃఖమే ఉంటుంది. ఏ ఆనందం వెనకాతల చూసుకున్నా అది డబ్బు గురించి చూసుకున్నా, పదవుల గురించి చూసుకున్నా, ఉద్యోగం, వ్యాపారాలు, ఆస్తులు కూడబెట్టి ఇవన్నీ చేసినా అక్కడ ఆనందం తాత్కాలికమైన ఆనందమే కానీ శాశ్వతమైన ఆనందం ఉండదు. ఎందుకు అంటే ఉన్నాదని భ్రాంతిలో ఉన్నాం కానీ అక్కడ శాశ్వతమైన ఆనందం ఏది ఉండదు. ఆ ఆనందం లేక ఏం చేస్తున్నాము? ఇందులో ఉందా, అందులో ఉందా, ఇందులో ఉంది అని ఆ భ్రాంతిలో ఉండి వెతుకుతున్నాం మనం. వెతుకులాటే కానీ శాశ్వతమైన ఆనందం ఉండదు. ఆ శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే దీని ప్రపంచంలో అన్నీ మనం వెతికేశాక అప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఇవన్నీ ఇలా ఉన్నాయి. అంటే మనం అప్పుడు అవగాహనలోకొస్తాం. అప్పుడు ఏం అవగాహనలోకొస్తాం? ప్రపంచంలో ఏది వెతికినా, దేని వెనకాతల వెతికినా ఉందనుకునే భ్రాంతిలో ఉన్నామే కానీ, అది భ్రాంతే కానీ శాశ్వతమైంది కాదు. భ్రాంతి అంటే ఏంటో మీకు కొంచెం అవగాహన చెప్తాను. ఎడారిలో ఒక్కొక్కసారి వేసవికాలం చూడండి, రోడ్డు మీద వెళ్తుంటే కారులో దూరంగా నీళ్లున్నట్టు కనబడతది. తీరా దగ్గరికెళ్తే నీళ్లుండవు. అంటే ఏంటి? నీళ్లు ఉన్నట్టు కనబడడం ఒక భ్రాంతి. అక్కడ నీళ్లున్నాయా అంటే నీళ్ళు లేవు. అక్కడ భ్రాంతిలో ఉన్నాం మనం. అలాగే ప్రపంచక జీవితంలో వీటన్నిటిలోనే ఉందనుకుంటున్నాం ఆనందం. ఎందులో? డబ్బులో, పదవుల్లో, ఆరోగ్యంలో, అందంలో, చుట్టాలు, బంధువుల్లో, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనం ఏమనుకుంటామంటే ఫ్యామిలీని చూసుకుని కొంతమంది చాలా మురిసిపోతారు. నాకు చక్కని భార్య ఉంది, చక్కని భర్త ఉన్నాడు, చక్కని పిల్లలున్నారు. ఇంకా నాకేం కావాలి? నేను అనుకున్నయన్నీ సంపాదించేసానని. కానీ ఈ ఆనందం కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు చూడండి ఫ్యామిలీ ఉంది. ఎంత మమకారం పెంచుకుంటున్నామంటే, వాళ్ళు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేమన్నంత భ్రాంతిలో ఉంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ప్రాపంచిక జీవితంలో చూస్తే ఇంత అజ్ఞానంగా ఎందుకు బతుకుతున్నారు? ఆ సంసారంలోనే ఆనందం ఉంది. ఈ పిల్లల్లోనే ఆనందం ఉంది. ఈ భార్యలోనే ఆనందం ఉంది. భర్తలోనే ఆనందం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఇంత డబ్బున్నవాడు అని అనుకోవడంలోనే ఆనందం ఉందనే భ్రాంతిలో ఉన్నారు. కానీ ఈ సంసారము, ఈ పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఇవన్నీ ఎలాంటివి అంటే యోగులేమంటారంటే ప్రవాహంలోనట ఎక్కడి నుంచో వస్తాయట కట్టె పుల్లలన్నీ. కాసేపు ఏకమైనట్టు కనిపిస్తాయట. కానీ ప్రవాహపు ఓరు ఎక్కువైనప్పుడు అలా విడిపోతూ ఉంటాయట. కాసేపు కలిసి ఉంటాయట. అలాగే ఈ సంసారం అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఈ ఆత్మలన్నీ ఈ జన్మ వరకే ఒకే సంసారంలో ఉన్నట్టు కనిపిస్తాయి. అది తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కలిసినయి. మళ్ళీ ఇవే విడిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలియనంత సేపు నా సంసారం, నా పిల్లలు, నా భర్త, నా తల్లిదండ్రులు అనుకుంటూ నా 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 అనుకుంటూ వాటి మీద మమకారం పెంచుకుని అదే ఆనందం అనుకున్నట్టు భ్రాంతిలో ఉంటాం. కానీ ఒక్కొక్కటి మనని వదిలినప్పుడు లేదా మనమే వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది ఇదంతా? ఏమీ అవ్వదు. వదిలేయడమే. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవే కానీ శాశ్వతమైన ఆనందం కాదు. అందుకే ప్రపంచంలో ఏ ఆనందాన్ని ఉన్నాయని ఎందులో వెతికినా ఉందనే భ్రాంతే తప్పించి అది శాశ్వతమైన ఆనందం కాదు. పోనీ ఇప్పుడు శరీరం చూసుకుందాం. ఎందుకు శరీరం? దీని మీద ఎందుకు మోజు అంటే శరీరం గురించి సరి అయిన అవగాహన లేక. మరి ఇది శరీరం ఆది శంకరాచార్యులు ఏమన్నారు? మలమూత్రాల భాండాగారం ఇది. అంటే రక్తము, మాంసము, కళ్ళె, శ్లేష్మము మరి ఇవన్నీ ఉన్న
క్రిమికీటకాలు నీ శరీరంలో ఉండి దానికి ఆశ్రమిస్తున్న భాండాకారమే. ఇది అంతకంటా లేదు. నవరంధ్రాల ద్వారా అన్ని వేస్ట్ బయటికి పంపించి వాటిని చూసుకుంటే నీకే నీ శరీరం మీద అసహ్యం ఉంటుంది. కానీ ఈ శరీరం అన్నిటినీ లోన భరిస్తూ ఉన్న దీన్ని ఎందుకు మనం విపరీతంగా ప్రేమిస్తున్నామంటే అది శాశ్వతం అనుకుంటూ. కానీ దాని లోపల చూసుకుంటే అన్ని వ్యర్థ పదార్థాలే ఉంటాయి. అందుకే అది భాండాగారం, మలమూత్రాలకి భాండాగారం, రక్త మాంసాలకి కళ్ళే, ఇవన్నీ కూడా భాండాగారమే అన్నారు. కానీ ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నాము అంటే శరీరం ఉండగానే ఆ పరమాత్మని మనం తెలుసుకోవడానికి శరీరం తెచ్చుకున్నాం, కానీ దీన్ని చూసుకుని మురిసిపోవడానికి కాదు అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మన ప్రయత్నం ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు శరీరం గురించి కానీ, ఈ ప్రపంచం గురించి కానీ, ఈ ప్రపంచంతో వచ్చిన డబ్బు కానీ, బంధువులు కానీ, ఆస్తిపాస్తులలో కానీ మనము ఎప్పుడూ కూడా దీని గురించి భ్రాంతి పడం. ఇక్కడే ఆనందం ఉంది అని మనం భ్రాంతి పడకుండా ఏం చేస్తాం? ఈ శరీరాన్ని దేనికి తెచ్చుకున్నామో అసలైన కారణం తెలుసుకుని దానికోసం ప్రయత్నిస్తాం. అసలైన కారణం ఏంటి? ఇంత మలమూత్ర భాండాగారమైన ఈ శరీరంతోనే ఆ పరమాత్మ దర్శనం పొందాలి. అందుకోసం ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకోవాలి అని మనకి తెలియాలి. అక్కడే అసలైన ఆనందం ఉంది. కళ్ళు విప్పి ప్రపంచం వైపు చూస్తూ ఆనందం ఉంది అని భ్రాంతిలో పడుతున్నాం, కానీ అక్కడ కాదు ఆనందం. నాలోకి నేను ప్రయాణించినప్పుడే, నాలో ఉన్న కాంతిని నేను తెలుసుకున్నప్పుడే, ఆ కాంతి దగ్గరికి చేరుకున్నప్పుడే నేను ఆనందంగా ఉంటాను, శాశ్వతమైన ఆనందంలో ఉంటాను. ఆ కాంతే నేనే ఆనంద స్వరూపుణ్ణి అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. అందుకే నేనేమన్నానంటే ప్రాపంచికంలో అన్ని ఆనందాలు ఉన్నాయనే భ్రాంతిలో ఉన్నాం, కానీ అది అసలైన ఆనందం కాదు, శాశ్వతమైన ఆనందం కాదు. శాశ్వతమైన ఆనందం, అసలైన ఆనందం నీలో ఉన్న కాంతిలోనే ఉంది. ఆ జ్యోతి స్వరూపుణ్ణి నువ్వు దర్శించగలిగితే అప్పుడు నీకు శాశ్వతమైన ఆనందం. అందుకే మనకి చెప్తారు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమయ అని. తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. అంటే నువ్వు ప్రపంచం వైపు చూసినప్పుడు ఎందుకు ప్రపంచంలో చూసి మురిసిపోతున్నావు? అశాశ్వతమైన అన్ని శాశ్వతమైన ఎందుకు అనుకుంటున్నావంటే నీలో తామస గుణం ఉంది. ఆ తామస గుణం వల్ల ప్రపంచం శాశ్వతం అనుకుంటున్నావు, అక్కడే ఆనందం ఉందనుకుంటున్నావు. ఆ తామస గుణం నుంచి నువ్వు తమసోమా జ్యోతిర్గమయ అంటే ఈ తామసం, ఈ చీకటి నుంచి ఆ వెలుగులోకి వస్తే మనం ప్రపంచం వెలుగు ఉందనుకుంటున్నాము, లోన చీకటి ఉందనుకుంటున్నాం. కానీ యోగులు ఏం చెప్తారు? ఈ ప్రపంచం చీకటి కాదు, అజ్ఞానం. అజ్ఞానుల్ని చీకటితోనే పోలుస్తారు. ఉందని నీ భ్రాంతే పెద్ద అజ్ఞానం. ఈ ప్రపంచంలో సుఖం ఉందని, శాంతి ఉందని, ఆనందం ఉందని నువ్వు అజ్ఞాన దశలో ఉన్నావు. నీ అజ్ఞానమే నీకు అసలైన భ్రాంతి. కాబట్టి ఆ భ్రాంతి నుంచి లోన ఉన్న కాంతి వైపుకు ప్రయాణం చెయ్యి. ఆ కాంతి ఎలా ఉంటుందంటే కోటి సూర్యప్రభల వెలుతురు కంట వెలుతురట. అది దర్శించగలిగితే, అందుకే నువ్వు ఆ భ్రాంతిలో నుంచి వచ్చి బయటపడి ఈ లోన ఉన్న కాంతి గురించి తెలుసుకుని, మరి భగవంతుడంటే అంతే కదండి, సమస్త లోకాలని సృష్టించి ఈ ఒక్కొక్క లోకానికి ఉన్న కోటి కోటి సూర్యప్రభల యొక్క కాంతి ఆయనలోనే మనలోనే ఉంది. కానీ మనకు తెలియక ఏమనుకుంటున్నాము? బయట ఉంది అని ఎతుకుతున్నాం, కానీ లోన ఉన్న జ్యోతిర్గమయ అన్నారు. అంటే నీలో ఉన్న జ్యోతిని నువ్వు దర్శించగలిగితే అప్పుడు శాశ్వతమైన ఆనందం ఉంటుంది. అయితే మనలో ఉన్న జ్యోతి స్వరూపాన్ని, ఆ కాంతి స్వరూపాన్ని మనం ఎలా చేరుకోగలం? మనం చేరుకోవాలి కదండి. మరి చేరుకోవాలంటే దానికి కొన్ని యోగులు కొన్ని చిట్కాలు మనకు చెప్పారు. ఏమిటంటే నీలో ఉన్న జ్యోతిని, ఆ కాంతిని
నువ్వు దర్శించాలి. బయట ఏమీ లేదు, బయట ఉందనుకునే భ్రాంతిలో ఉన్నావు. ఆ భ్రాంతిని వదిలి ఈ కాంతి వైపు ప్రయాణం చేయడానికి వాళ్ళు కొన్ని చెప్పారు. ఎలా చెప్పారు అంటే, మన మనసు ముందు అన్నిటికీ కారణం, సాధకుడికి పెద్ద అడ్డు మనసే. ప్రపంచం వైపు ఉంటే తాత్కాలికము, ఆత్మ వైపు లోన ఉన్న ఆ జ్యోతి స్వరూపుడి దగ్గరికి, ఆ కాంతి వైపు తిరిగితే అది నీకు చాలా ఉపయోగపడుతుంది మనసు. అందుకే ప్రపంచం వైపు తిరిగిన మనసు శత్రువు, ఆత్మ వైపు తిరిగిన మనసు మిత్రుడు. అందుకే ఈ మనసు శత్రువుగా పనిచేస్తుంది, మిత్రుడుగాను పనిచేస్తుంది. ఏంటంటే డబల్ రోల్ వేస్తుంది అదనమాట. హీరో విలను రెండు అదే. అయితే ఇక్కడ అలా నీ ఆత్మ వైపుకి, అంటే నీలో ఉన్న కాంతి వైపుకి ప్రయాణం చేయాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అని మరి యోగులు మనకేం చెప్పారు అంటే, ఎప్పుడైతే బయట శాంతి లేదు, సౌఖ్యం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, అవన్నీ ఉన్నాయనే భ్రాంతిలో ఉన్నాను, ఆ ఆనందం కావాలి అని నీలో తపన వచ్చిన రోజున ఏ సద్గురువో నీకొచ్చి బయట వెతికితే ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది అని ఆ భ్రాంతిని వదులు. అందుకే భ్రాంతి వదిలితే బ్రహ్మమే అవుతావు అని చెప్తారు యోగులు. నువ్వు బయట ఉన్నదనే భ్రాంతిలో ఉన్నావు, ఆ భ్రాంతిని నువ్వు వదలగలిగితే నువ్వే బ్రహ్మమువై అవుతావు. అందుకే భ్రాంతి వదిలిన వాడు బ్రహ్మమై తీరుతాడు అంటారనమాట. ఇంకా ఏమంటారంటే, భ్రమని వదులు బ్రహ్మంగా ఉండు అంటారు. అందుకే ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు యోగులు మనకు చక్కని సలహా ఎలా ఉండాలి అని చెప్పారు. ఏంటి అంటే, పిసినారంట ఏ పని చేసినా, ఎలా చేసినా వాడి మనసంతా డబ్బు మీదే ఉంటుందట. ఆ దాచిన డబ్బు మీదే ఉంటుందంట దృష్టి. అలాగే మరి మనము కూడా ఏ పని చేసినా, ప్రపంచకంలో ఎలాంటి పని చేస్తున్నా, ఎలా ఉన్నా, సంసారంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, మనం ఎలా ఉండాలి? మన దృష్టి ఆత్మ మీదే ఉండాలి. మనలో ఉన్న జ్యోతి స్వరూపుడి మీదే ఉండాలి. అది మనకి యోగులు చెప్పిన చక్కని సలహా. ఏంటంటే, మనము పిసినారికి డబ్బు మీద దృష్టి ఎట్లా ఉంటుందో, ఒక మామూలుగా ప్రపంచక జీవితంలో మనం సాధనలోకొచ్చి జ్యోతి స్వరూపుణ్ణి చేరుదామనుకున్నప్పుడు మన దృష్టి ఎట్లా ఉండాలి అంటే, ప్రపంచంలో ఉండి ఏ పని చేస్తున్నా, సంసారంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఎవరితో ఉన్నా నీ దృష్టి ఎప్పుడూ ఆత్మ మీదే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఇంకోటి ఏం చెప్పారు అంటే, ఇప్పుడు బెల్లం యొక్క తీయదనాన్ని ఆస్వాదిస్తూ చీమ ఏం చేస్తుందంటే, దాన్ని తరిమి కొట్టడంలో దాని తల తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని పట్టుకుని వదలదట. చీమని కొడతారు, వదిలి దులుపుతున్నప్పుడు అది కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు దాని తల ఆ బెల్లానికి అంటుకుని ఉంటుంది, దాని బాడీ కింద పడిపోయినా అప్పుడు కూడా బెల్లాన్ని వదలదట అది. అలాగే మనం ఆ మనలో ఉన్న జ్యోతి స్వరూపుణ్ణి దర్శించాలని కోరుకున్నప్పుడు ప్రపంచకంలో ఎన్నో కష్టాలు వస్తాయి మనకి. అన్ని భోగాలు కాదు, సాధనలోకి వచ్చినప్పుడు, ఆత్మను చేరుకున్నప్పుడు, ఆ కాంతి స్వరూపుణ్ణి చేరుకోవాలి అంటే చాలా చాలా కష్టాలు ఉంటాయి. అయినా సరే ఆ చీమ బెల్లాన్ని వదలలేదో, ఈ యోగి సాధనని వదలకూడదట. ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడు ఆ జ్యోతి స్వరూపుణ్ణి నువ్వు చేరుకోగలుగుతావు. అలాగే ఇంకొక ఉదాహరణ ఏం చెప్పారు అంటే వాళ్ళు, మూడోది చెప్తున్నాను. ఏమిటంటే, ఆవు దూడ ఏం చేస్తుందట, పాలు తాగినా తల్లి చుట్టూరు తిరుగుతూ ఉంటుందట. తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, ఆ రైతు ఆ ఆవును పెంచుకున్న ఆయన దూడను తీసుకెళ్లి గుంజకు కట్టేస్తాడు, రాట కట్టాడు. అప్పుడు అది తల్లిని వదులుతుంది. అలాగే మనకు కూడా ప్రపంచకంలో మనం ఆత్మ వైపు తిరుగుదాం అనుకున్న మనసు ఎప్పుడు అటే లాగేస్తూ ఉంటుంది, అటే లాగేస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి అంటే, నువ్వు సాధన అనే గుంజకు కట్టాలి నీ మనసుని. శ్వాస మీద ధ్యాస అనే ఆ రాడ్డుకి కట్టేయాలి నీ మనసుని. అప్పుడు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నీ మనసు అటు నుంచి, ప్రపంచం వైపు నుంచి ఆత్మ వైపుకి రావడం మొదలెడుతుంది. అలా నువ్వు ప్రతిదీ నేర్చుకోవాలి.
అలాగే మనం ప్రాపంచిక జీవితంలో ఎలా ఉంటాము అంటే, ఇక్కడ యోగులు చక్కని ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు సముద్రంలో నీళ్లు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఉప్పగా ఉంటాయి. ఉప్పగా ఉన్నప్పుడు ఒక కప్పు టీ చేసుకోవడానికైనా గాని పనికొస్తాయా? పనికిరావు. కానీ ఇదే సముద్రపు నీళ్ళు ఆవిరి అయి మేఘంగా మారినప్పుడు, అది వర్షంగా కురిసినప్పుడు, ఈ వర్షం నీళ్ళు ఎన్నో పనులకు ఉపయోగించుకుంటారట. అలాగే మనము ప్రపంచంలో జీవుడిగా ఉన్నప్పుడు, మనకి మనం ఉపయోగపడతాం కానీ, ఒక్కడికి ఉపయోగపడం. ఒక్కడికి కూడా ఉపయోగపడం. సముద్రంలాగే ఉంటామట. కానీ ఎప్పుడైతే ఆత్మ వైపు తిరిగి సాధన చేస్తూ ఉంటామో, ఆ కాంతి వైపుకు మన ప్రయాణం వచ్చినప్పుడు, మనం ప్రపంచానికి ఆ వర్షపు నీళ్ళు ఎలా ఉపయోగపడుతున్నాయో, మనము కూడా దేవుడిగా మారి అందరికీ ఉపయోగపడతామట. అందుకే కాంతి వైపుకు తిరుగు, కాంతి వైపుకు తిరుగు అని యోగులు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ప్రపంచం వైపు తిరిగితే స్వార్థంతో ఉంటాము. మరి ఆ లోన ఉన్న కాంతి వైపుకి తిరిగితే మనము అందరికీ ఉపయోగపడతాం. ఎప్పుడైతే ఈ జీవత్వం నుంచి దైవత్వం అయ్యామో, ఈ జీవుడుల్ని దైవంగా మారిపోయామో, అప్పుడు అందరికీ ఉపయోగపడతాం. అయితే ఇక్కడ ఇవన్నీ రావడానికి మనకొక వ్యక్తి ఉండాలి. ఎవరు అంటే ఆయనే ఒక గురువు. ఒక సద్గురువు మన జీవితంలోకొస్తేనే ఈ ప్రపంచం గురించి, ఈ మన శరీరం గురించి, మనలో ఉన్న ఆత్మ గురించి, మనం ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అనేది ఆ జీవితంలోకి ఒక సద్గురువు వస్తేనే మనకి లోని ఈ మార్పులన్నీ వస్తాయి. కానీ మన జీవితంలోకి సద్గురువు రాకపోతే మనం ఎప్పుడు ప్రపంచంలో వెతుక్కుంటూ ఆ పరిమితమైన ఆనందాల్లో తాత్కాలిక ఆనందం పొందడం, కాసేపు ఆనందం, కాసేపు దుఃఖం, కాసేపు ఆనందం, కాసేపు దుఃఖం. కానీ ఎప్పుడూ శాశ్వతమైన దుఃఖం ఉండదు. కానీ మళ్ళా ఏం చేస్తాం? ప్రపంచంలో ఉంటూ దీనిలో ఉందా అని వెతుక్కుంటూ కర్మలు చేసి, జన్మలు పెంచుకుంటూ, మళ్ళా పుడుతూ, మళ్ళా చస్తూ ఉంటాం. కానీ మన తపన చూసి, మన జీవితంలో మనం పొందాలనుకున్న తపన చూసి, మరి పరమాత్మ దయ వల్ల ఒక గురువు మన జీవితంలోకొస్తే, ఆ గురువు వల్ల మనము చక్కగా మారతాం. అంటే గురువు మనని అలా మార్చుకుంటాడు. ఎలా మార్చుకుంటాడు అంటే, తాబేలు తన పిల్లల్ని ఎంతో చక్కగా తన దృష్టితో కాపాడుకుంటాదట. ఇక్కడ చాలా గమనించవలసిన విషయం. ప్రపంచంలో అతి గొప్పగా తాబేలు కంటే ఎవరు మార్చుకోరట. ప్రతి తల్లి పిల్లల్ని దగ్గరగా ఉన్నప్పుడు కాపాడుకుంటుంది. కానీ తాబేలు దూరంగా ఉన్నా సరే కాపాడగలదట బిడ్డల్ని. అది మీకు ఒకసారి చెప్పాను. తాబేలు ఎలా పిల్లల్ని కాపాడుతాది అంటే, దూరంగా అది గుడ్ల రూపంలో ఉన్నా సరే సంకల్ప శక్తితో అది ఏం చేస్తది అంటే, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటాదట. ఇక్కడ బిడ్డలు క్షేమంగా ఉంటారట. అందుకే అది కాపాడినట్టు ఇంకెవ్వరు కూడా, తాబేలు కాపాడినట్టు ఇంకెవ్వరు బిడ్డల్ని కాపాడలేరట. అటువంటి శక్తి గురువుకు ఉంటుందటండి. ఆ దృష్టితో గురువనేవాడు తన దృష్టితో శిష్యుల్ని కాపాడుకోగలడటండి. ప్రత్యక్షంగానే ఉండక్కల్లా గురువు. పరోక్షంగా ఉన్నా సరే తన దృష్టితో, తన శక్తితో శిష్యుల్ని కాపాడుకుంటూనే ఉంటాడు. అప్పుడు జీవితంలో సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాపంచిక భ్రాంతుల్ని వదిలి మనలో ఉన్న ఆ కాంతి స్వరూపుడి దగ్గరికి చేరుకునే మార్గం తెలుసుకుంటాం. తెలుసుకున్నా మన మనసు ఒక్కొక్కసారి ప్రపంచం వైపు జారిపోతూ ఉంటది. జారిపోతున్నప్పుడల్లా గురువు మనని ఏదో ఒక హెచ్చరిక చేసి తన బోధతో తన దృష్టిని తప్పించుకోకుండా ఎప్పుడూ కూడా అటువైపు నిలబెట్టడానికి చూస్తాడు. అంటే మనం రాంగ్ రూట్ లోకి వెళ్తుంటే తన బోధతో, తన మాటతో మనని సరైన మార్గంలో పెట్టి కాపాడుకుంటూనే ఉంటాడట. మరి గురువు గురించి తెలుసుకుంటే గురువు ఎంత గొప్పగా శిష్యుణ్ణి కాపాడుకుంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అంతా జ్ఞానమేనా అంటే, అంతా జ్ఞానము అంటే కొంత అయ్యేకే ధ్యానంలోకి వస్తారండి ఎవరైనా. ముందు ఏం చేస్తారంటే, కొన్ని జన్మల్లో ప్రాపంచికంగా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తారు. చేసి నిష్కామ కర్మలోకి వచ్చాకే ధ్యానంలోకి వస్తారు. కానీ చాలా మంది
ఏం చేస్తారంటే దైవం ఉన్నాడు మనసా వాచా కర్మణ నమ్మిన వేదాల్లో ఒక భాగమైన యజ్ఞ యాగాదులు కూడా చేస్తారు. చాలా సొసైటీస్ ఉన్నాయి. మరి దయానంద సరస్వతి గారిని తీసుకుంటే మరి యజ్ఞ యాగాదుల ద్వారానే వెళ్ళగలము అంటారు. మరి పూర్వం చాలా మంది త్రేతాయుగంలో ఎక్కువ యజ్ఞ యాగాదుల మీద ఆధారపడేవారు, కానీ అందరూ ధ్యానము ఆత్మజ్ఞానంలో ఉండేవారు కాదు. కృతయుగంలోనే అట్లా ఎక్కువ ఉన్నారు. మళ్ళా యుగాలు మారేటప్పటికి ఏమైందంటే మెల్లిమెల్లిగా ధ్యానము ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము తగ్గుకుంటూ వచ్చాయి. ఎక్కడో గొప్పవాళ్ళు మునులు ఋషులు రాజులు లాంటి వాళ్ళు చేసేవారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా యజ్ఞయాగాదులు చేసేవారట. ఆ యజ్ఞయాగాదులు చేసినా కొన్ని సిద్ధులంటే వస్తాయి, పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల కొన్ని భోగాలు వస్తాయి, శక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి. కానీ అవన్నీ వచ్చినా సరే శాశ్వతమైన ఆనందం మాత్రం వాళ్ళు పొందలేరు. శాశ్వతమైన ఆనందం పొందాలంటే జ్ఞానము ఆత్మజ్ఞానము రావలసిందే. అవి లేకపోతే కాదు. బయట ప్రపంచంలో ఏది చేసినా, అందుకే అన్నారు ప్రపంచంలో నువ్వు ఎన్ని పుణ్యకర్మలు చెయ్యి, ఆనందంగా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యి, శాశ్వతమైన ఆనందం రాదు. నీలో ఉన్న జ్యోతి స్వరూపుడి దగ్గరికి, ఆ కాంతి స్వరూపుడి దగ్గరికి నువ్వు చేరుకుంటేనే శాశ్వతమైన ఆనందం ఉంటుంది. కానీ బయట వెతికితే ఎన్ని పుణ్యకర్మలు చేసినా యజ్ఞ యాగాదులు చేసినా కానీ ఆ శాశ్వతమైన ఆనందం దొరకదు. మరి దీని గురించి మరి చాలా చక్కగా మరి శివపురాణంలో మరి ఉన్న ఈ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. దారుకా వనం అనే వనంలో మరి కొంతమంది మునులు ఎప్పుడు యజ్ఞ యాగాదులు చేసేవారట. భక్తితో శ్రద్ధతో, చాలా భక్తి శ్రద్ధతోటి యజ్ఞ యాగాదులు చేస్తూ మరి నిత్యము అలా ఉంటూ ఉండేవారట యజ్ఞయాగాదుల్లో. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు అది చేస్తుండడం వల్ల కొన్ని శక్తులు వచ్చాయి, మరి వాళ్ళకి కొన్ని సిద్ధులు వచ్చాయట. మరి నిత్యము భక్తి శ్రద్ధలతో చేసిన వాళ్ళకి ఏదో ఫలం రావాలి కదా. యజ్ఞయాగాదుల వల్ల వాళ్ళకి కొన్ని శక్తులు సిద్ధులు వచ్చాయట. దీనివల్ల వాళ్ళకి ఏమైంది అంటే ఇంకా చెయ్యగా వచ్చే శక్తుల వల్ల కానీ సిద్ధుల వల్ల కానీ వాళ్ళకి అహంకారం పెరగడం మొదలుపెట్టిందట. మొదలుపెట్టినప్పుడు శివుడు ఏం చేశాడట, పరమశివుడు, వీళ్ళు ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు, వీళ్ళకి అహంకారం పెరుగుతుంది కానీ ఆత్మజ్ఞానం కలగట్లేదు వీళ్ళకి అని, వీళ్ళని మరి మార్చాలి అని తానే సంకల్పించుకుని ఒక ముని వేషంలో వాళ్ళు యజ్ఞం చేసే ప్లేస్కి వచ్చాడట పరమశివుడు. వచ్చేటప్పటికి వాళ్ళు ఆ యజ్ఞ యాగాదులు చేస్తూ ఈ వచ్చిన ఆయన్ని అసలు పట్టించుకోవడమే మానేశారట. మానేస్తే ఆయన అలా చూశాడట. ఇంకా వీళ్ళు మారట్లేదు, లెక్క చెయ్యట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే సాధారణ వ్యక్తి, మేము గొప్పవాళ్ళం, వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, మేము యజ్ఞయాగాదులు చేసుకుంటున్నాము అనుకుంటూ వాళ్ళ కార్యక్రమం చేసుకున్నారు. ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయన ఆ సుందర రూపం, ఆ అందమైన రూపం, మరి అప్పుడు ఏమైంది, ఆయన ముందుకు వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయేటప్పటికి ఈ యజ్ఞయాగాదులు చేస్తున్న మునుల యొక్క భార్యలు ఆ తేజస్సుకి ఆకర్షితులై ఆయన వెనకాతలు వెళ్ళిపోతున్నారట. ఆయన అలా వెళ్తున్నాడు, వెనకాతల వాళ్ళ భార్యలు వెళ్ళిపోతున్నప్పుడు కొంతసేపటికి వాళ్ళు చూసుకున్నారట, ఇదేంటి వీళ్ళంతా ఆయన వెనకాతలకి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు ఏంటని చూసుకోలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు చాలా దూరం. వెళ్ళిపోయేటప్పటికి మునులు ఏం చేశారు, ఈ వనంలో చాలా చోట్ల వెతికి మొత్తానికి ఆ భార్యలు ఉన్న ప్లేస్ కనుక్కున్నారు. అక్కడ ఆయన ఉన్నాడు, భార్యలు ఉన్నారు. ఉంటే ఆ భార్యల్ని రమ్మంటే వాళ్ళు వెనక్కి రామంటున్నారట, ఆయనతోనే వెళ్ళిపోతామంటున్నారట. వినేటోడికి వీళ్ళకి మునులందరికీ చాలా కోపం వచ్చిందంట. ఇదేంటి, ఆయన ఎవరో రావడం ఏంటి, ఆయన వెనకాతలు వీళ్ళందరూ వెళ్ళిపోవడం ఏంటి అని వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి శక్తులు ఉన్నాయి కదా, సిద్ధులు ఉన్నాయి కదా, ఆయన మీదకి ఆ మంత్రంతో ఎన్నో అస్త్రాలు ప్రయోగించి వేస్తున్నారట ఆయన మీదకి. వీళ్ళు ఎన్ని శక్తులు ఉపయోగించినా
ఎన్ని సిద్ధులు ఉపయోగించినా ఆయన దగ్గరికి చేరుకోలేకపోతున్నాయట ఈ అస్త్రాలన్నీ. అవి పుల్లల్లా కింద పడిపోతున్నాయట. అలా చేసి చేసి అలిసిపోయాక వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన? ఏంటి మా శక్తుల్ని ఖర్చు పెడుతున్నాం, మా సిద్ధుల్ని ఖర్చు పెడుతున్నాము, కానీ ఈ వ్యక్తిని ఒక్క శక్తి కూడా, ఒక్క సిద్ధి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఏమైనయి? మేము యజ్ఞయాగాదుల ద్వారా సంపాదించిన శక్తులు, సిద్ధులు ఏమైపోతున్నాయి? అయితే ఈయన మామూలు మనిషి కాదు, ఎవడో గొప్పవాడయి ఉంటాడు అని ఆలోచించి ఒక్కసారిగా వాళ్ళంతా ఆయన కాళ్ళ మీద పడిపోయారట. మహానుభావ, మీరెవరో చెప్పండి. మేము ఎన్నో శక్తుల్ని ప్రయోగించాం, ఎన్నో సిద్ధుల్ని ప్రయోగించాం, కానీ ఒక్క శక్తి కూడా మీ ముందు పని చేయట్లేదు. ఎలా పనిచేస్తుంది? భగవంతుడిచ్చిన సిద్ధులు, భగవంతుడిచ్చిన శక్తులు ఆయన మీద ఎలా ప్రయోగిస్తారు? ఆయన నుంచేగా అన్నీ పుట్టినాయి. ఆ సకల చరాచర సృష్టి ఆయనలోంచే బయటకు వచ్చింది. మరి అవన్నీ ఆయన మీదకి ఎలా ప్రయోగించినా ప్రయోగం పడతాయా? పడవు కదా. అప్పుడు వాళ్ళకి అర్థమై ఆశ్చర్యం కలిగి, మీరెవరో చెప్పండి, ఇవేమీ పని చేయట్లేదు అంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమై చెప్తాడట, మీకు అన్నీ ఉన్నాయి, శక్తులు వస్తున్నాయి, సిద్ధులు వస్తున్నాయి, కానీ మీ ఆనందం మీకు శాశ్వతంగా లేదు. కాసేపు దుఃఖంగా ఉంటున్నారు. మీకు సిద్ధులు వచ్చాయి, ఇవి వచ్చాయని అహంకారంగా ఉంది. మీకు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు అన్నీ సరిగ్గా మీరు అర్థం చేసుకుంటారు. సిద్ధులు వచ్చినా, శక్తులు వచ్చినా అహంకారం ప్రదర్శిస్తున్నారు కాబట్టి మీకు శాశ్వతమైన ఆనందం దక్కట్లేదు. శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళకే మాత్రమే ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి ఉండదు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి డౌట్ అంటే, జ్ఞానం పొంది ధ్యానం చేసి జ్ఞానం పొంది పరమాత్మ దర్శనం కలగాలి కదా. మరి వాళ్ళు యజ్ఞయాగాదులు చేసినంత మాత్రంలోనే పరమాత్మ వాళ్ళకు ముందుకి ఎట్లా వచ్చాడు అని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ సెక్షన్ ఆపితే మీరు అడిగే క్వశ్చనే అది. అందుకే దానికి కూడా మీకు ఇప్పుడే ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకు అంటే, ఒక గురువు కానీ, తండ్రి కానీ, భగవంతుడు కానీ తన బిడ్డలు దారి తప్పి, భగవంతుడి మీద వాళ్ళకి భక్తి శ్రద్ధలు ఉన్నాయి, కానీ వాళ్ళ మార్గం తప్పు. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేస్తున్నాము, భగవంతుడు కాదు మేము చేయడం వల్ల మాకు శక్తులు సిద్ధులు వచ్చాయి అనే స్థాయికి వెళ్ళిపోయారు. అహంకారం అక్కడ వచ్చేసింది వాళ్ళకి. ఎప్పుడైతే ఈ రెండు వచ్చాయో అహంకారం వచ్చింది. ఇక భగవంతుడి ప్రమేయం ఏముంది, మేము యజ్ఞయాగాదులు చేయడం వల్ల మాకు ఇవన్నీ వస్తున్నాయి అనే ఒక అహం వచ్చింది వాళ్ళకి. వీళ్ళు దారి తప్పుతున్నారు. ఆ దారి తప్పేటప్పుడే పరమాత్మ ఏదో రూపంలో, గురువు రూపంలో కానీ, మరి ఒక ఋషి రూపంలో కానీ, ఏదో రూపంలో వచ్చి మరి తన భక్తులు దారి తప్పకుండా చూసుకుంటాడు భగవంతుడు. అలా దర్శనమిచ్చాడు. ఎందుకంటే భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి, కానీ వాళ్ళు వెళ్ళే మార్గం తప్పు అని తెలియ చెప్పడానికే ఆయన ఆ రూపంలో వచ్చి వాళ్ళకి అప్పుడు ఆత్మజ్ఞానం నేర్పి మొత్తం వాళ్ళని జ్ఞానులుగా తయారు చేసి వాళ్ళని శాశ్వత ఆనంద స్వరూపులుగా ఉంచాడు. ఇప్పుడు పత్రిగారు మన జీవితంలోకి వచ్చి, మనము డబ్బుంటే గొప్పనే అహంకారం ఉంది, అందం ఉంటే గొప్పనే అహంకారం ఉంది, మరి డిగ్రీలుంటే అహంకారం, లేదా పెద్ద ఉద్యోగం ఉంటే అహంకారం, పెద్ద పదవులుంటే అహంకారం, ఇన్ని కారాలు ఉన్నాయి కాబట్టే పరమాత్మ సద్గురు రూపంలో పత్రిగారిని పంపి మన అహంకారాలన్నీ తాత్కాలికమే, ఈ ఆనందాలు అహంకారం పెంచేసుకుంటున్నాం బాగాని అని ఏం చేశాడు, పత్రిగారు లాంటి గురువుని పంపి, నాయనా ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నీ తాత్కాలికమే, ఇన్ని ఆనందాలు కూడా అవన్నీ ఒక నక్షత్రాలు లాంటివి. ఒక్క సూర్యుడు ఉదయించగానే ఈ నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు. అలాగే ఆత్మ అనే సూర్యుడు, ఆ జ్యోతి స్వరూపుడు నీలోనే ఉన్నాడు. అక్కడికి లోనికి వెళ్ళి ఈ మినుకు మినుకుమంటే ఉన్న ఈ ఆనందాలు కాదు, పెద్ద ఆనందం నీలోనే ఉంది. ఆ కాంతి వైపుకు నువ్వు పయనించు. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మము. నువ్వు ఏ పేరుతో పిలుచుకున్నా ఉన్నది ఒకటే. నీ ప్రయాణం ప్రపంచం వైపు కాదు, నీ ప్రయాణం నీ లోనకి ప్రయాణించాలి అని పత్రిగారు మనకి తన బోధ ద్వారా మనని తెలియపరిచాడు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే
పత్రిగారు వచ్చి మనకు చెప్పాడు. అది గురువు రూపంలో రావచ్చు, ఏ రూపంలో అయినా మనకొచ్చి మనం దారి తప్పుతున్నప్పుడు దారిలో పెడతారు వాళ్ళు. ఈ దారి మంచిది, ఇది ఇందులో వెళ్తే ఎందుకు అంటే ఒక గురువు ఎట్లా వస్తాడు అంటే, మనం వెళ్ళే రూట్‌లో రాళ్ళు, ముళ్ళు ఉంటాయా? ఏముంటాయో మనకు తెలీదు. కానీ గురువులు ఏం చేస్తారు? రాళ్ళు, ముళ్ళు ఏరరు. నువ్వు ఎలాంటి చెప్పులేసుకుంటావో అలాంటి చెప్పులేసుకున్నాడు అని చెప్తారు. మరి పత్రిగారు మనకేం చెప్పారు? ఆనాపానసతి అనే చెప్పులేసుకుంటే నువ్వు ఏ రోడ్డు మీద నుంచైనా బానే నడుస్తావు. అంటే ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటి? నువ్వు ప్రపంచంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, సంసారంలో ఉన్నా, ఎవరితో ఉన్నా నువ్వు ఆత్మస్వరూపుడివి అని అనుక్షణము గుర్తు పెట్టుకునేటట్టు మనకు నేర్పించారు. నువ్వు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మవే. నువ్వే జ్యోతి స్వరూపుడివి. ఆ కాంతి ఎక్కడో లేదు, ఈ శరీరంలోనే ఉంది. శరీరం ఉండగానే ఆ కాంతిని నువ్వు దర్శించగలగాలి అని అనుక్షణము అనుక్షణము నిజంగా పత్రిగారు బోధించినంత బోధ మరి ఎవరు బోధించరేమో అనిపిస్తోంది. ఎందుకంటే అనుక్షణం చూడండి, రోజు విడిచి రోజు ఎట్లా మనకి టాపిక్లు ఇస్తూ ఎంత ముందుకి మనల్ని నడిపిస్తున్నారు అంటే మరి మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రపంచంలో ఆనందం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉందనే భ్రాంతిలో ఉన్న మనకి అక్కడ ఏమీ లేదు. అపరిమితమైన ఆనందం నీలోనే ఉంది. అది పరిమితమైన ఆనందం. కొన్ని ఆనందాలు క్షణకాలం ఉండొచ్చు. కొన్ని ఆనందాలు మరి ఎంతవరకు ఒక గంట ఉండొచ్చు, రోజు ఉండొచ్చు, నెలలు ఉండొచ్చు, సంవత్సరాలు ఉండొచ్చు. కానీ యుగాలు మారినా, జగాలు మారినా ఆనందం అనేది మారదు అనే శాంతి, ఆ శాంతి నీలోనే ఉంది. ఆ సంతోషము నీలోనే ఉంది. ఆ ఆనందము నీలోనే ఉంది. ఎప్పుడు అది వస్తుంది నీకు అంటే, లోన ఉన్న కాంతికి నువ్వు చేరుకోగలిగితే పైన భ్రాంతులు వదులు, లోన కాంతిని దర్శించు. అందుకే నేను చెప్పేది, భ్రాంతిని వదలండి. బయట ఉంది అనుకోకండి. బయట ఉన్నది తాత్కాలికం. లోన ఉన్న కాంతిని చేరుకుంటే, ఆ జ్యోతి స్వరూపుణ్ణి దర్శించగలిగితే శాశ్వతమైన ఆనందం ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దానికోసం ప్రయత్నిస్తారు తప్పించి బయట వెతుకుతే దొరకదు. లోనే ఉంది అంతా. తెలుసుకోవలసింది బయట ఏమీ లేదు. తెలుసుకోవలసిందంతా ఆ జ్యోతి స్వరూపుడి దగ్గరే ఉంది. అందుకే మనం మీకు చెప్పాను, అణువు కంట చిన్నదే ఆకారానికి, కానీ ఆకాశం కంటే గొప్పది. ఆకాశం కంటే గొప్పదట, అణువు కంటే చిన్నదట. కానీ ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఏం చేస్తాము అంటే, ఇంకా అటు మానేసి భ్రాంతిని వదిలి భగవంతుడి వైపు, ఆ కాంతి వైపు మనము పయనిస్తూ ఉంటాము. అలా పయనించడమే చాలా గొప్ప విషయం. ఇది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు. ఎందుకంటే బయట వెతుక్కుంటున్నారు. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో లోన వెతుక్కుంటాం. ఆ వెతుకు భ్రమని వదలండి, భ్రమని వదలండి, బ్రహ్మమవుతాము. భ్రాంతుల్ని వదలండి, కాంతిగా మారుతావు. ఇవన్నీ మనం తెలుసుకునే విషయాలు. ఎంత జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఒక సాధకుడు ఎలా ఉండాలి, సాధన చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, అనుక్షణము ఏ పని చేస్తున్నా, ఎలా చేస్తున్నా మనము ఆత్మస్వరూపులమని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఆత్మస్వరూపులం అనుకుంటామో అప్పుడు మనం తప్పు చెయ్యమన్నా చెయ్యం, అబద్ధం ఆడమన్నా ఆడం, ఒకళ్ళని హింసించమన్నా హింసించం, ఎవ్వరిని బాధ పెట్టం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, కావాలంటే వీలైతే సాయం చేస్తాము, సాయం చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు మనం నోరు మూసుకునైనా ఊరుకుంటాం. కానీ ఎవ్వరికి మనము అపకారం చెయ్యం. అందుకే నువ్వు ఇప్పుడు చూడండి, పడవలోనట ఒక దిక్చూసిని పెడతారు. పెట్టినప్పుడు పడవ ఎటు వెళ్తున్నా అది నార్తే చూపిస్తదట. దాన్ని దిక్చూసి అంటారు తెలుగులో. మరి ఇంగ్లీష్‌లో ఏమంటారో నాకు తెలియదు కానీ. అంటే ఆ దిక్కుల్ని చెప్పడానికి దాన్ని దిక్చూసి అని చెప్తారు. ఆ నార్త్ పాయింట్ చూపించాక మిగతా పాయింట్‌లన్నీ ఆళ్ళు చూసుకుంటారు. పడవలో ఎళ్ళేవాళ్ళు. రాత్రులు చీకటి కనిపించదు కాబట్టి. అలాగే ఈ జీవుడు
ప్రపంచంలో ఎలా తిరుగుతున్నా ఏమైనా సరే నేను ఆత్మని అనేది గుర్తుంచుకుంటూ ఉండాలట. ఆ దిక్చూసి నార్త్ పాయింట్ ఎలా చూపిస్తూ ఉంటుందో ఈ మానవుడు నేను ఆత్మని ఆత్మని అని ఎరుకలో ఉండగలిగితే అప్పుడు చాలా గొప్పగా ఉంటుంది జీవితం. ఒక్కసారే మన అభిప్రాయాలన్నీ కూడా మార్చేసుకుంటామండి. మనం జీవుణ్ణి అనగానే ఎంతసేపు స్వార్థంతో ఉంటాం. నేను మానవుణ్ణి అనుకుంటే స్వార్థం. ఆ నా, మా అనేది నాది, మాది అనేది ఎప్పుడు వదులుతామంటే నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు అయి 2 వదులుతాం. నేనే కాదు, సృష్టిలో అణువణువు ఆత్మస్వరూపమే, సృష్టి అంతా ఆత్మదే అని అనుకుంటాం. అందుకే ప్రపంచంలో సుఖముందనే భ్రాంతిని వదిలి నాలో ఉన్న కాంతిని చేరుకుంటేనే శాశ్వతమైన ఆనందం ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. అది బయట ఉన్నది భ్రాంతిగా ఉంటుంది. లోన ఉన్నది కాంతి. ఆ కాంతి ఎలా ఉంటుంది అంటే ఇంకా అది తెలుసుకుంటే తెలుసుకోవలసింది ఏది సృష్టిలో లేదు. తెలుసుకోవాల్సింది ఇంకేం లేదు. మనలో ఉన్న కాంతిని మనం తెలుసుకుంటే, ఆ జ్యోతి స్వరూపుడిని తెలుసుకుంటే బయట వెతుకుతాము, దొరకదు. క్షణకాలం ఉంటుంది. లోన వెతికితే శాశ్వతమైనది ఉంటుంది. అందుకే భ్రాంతిని వదలాలి. ఆ భ్రాంతిని వదిలి కాంతి వైపు పయనించాలి. కాంతిని చేరుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనము అసలైన సాధకులం అవుతాము. ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము. అందుకే చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు అని పత్రిసారి మనకి ఎప్పుడు చెప్తారు. మొదట్లో మాకు అదే చెప్పేవారు. కోరికొద్దు. నీకు నీ ముందున్న కర్తవ్యం ఏంటి అంటే సాధన చెయ్యి. సాధన చేసినప్పుడు ఇప్పుడు ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తది. చాలా మంది ధ్యానం చేస్తారు. మీ అనుభవాలు ఏంటి అని అడుగుతారు. వాళ్ళ దృష్టిలో అనుభవం ఏంటి అంటే కళ్ళు మూసుకుంటే వచ్చేవన్నీ అనుభవాలని. అనుభవాల కోసం ఎదురు చూస్తే ఏమవుతుంది అంటే నువ్వు అది చూసినా, ఇది చూసినా కనబడినవన్నీ కూడా వినబడినయి అనుభవాలు అనుకుంటారు. కానీ ఏమీ వద్దు. నాకు లోనున్న జ్యోతి స్వరూపుడిని తెలుసుకోవాలి. ఆ కాంతిని దర్శించాలి అని ఒకే ఒక్క కోరిక పెట్టుకున్నప్పుడు నీకు రాముడు కనబడ్డు, కృష్ణుడు కనబడ్డు, ఏమీ కనబడ్డు. కానీ అక్కడికి చేరుకునేలోగా నీ బాహ్య ప్రవర్తన ఎంత బాగా మార్చుకుంటావో అంత తొందరగా ఆ లోన ఉన్న జ్యోతిని దర్శించగలుగుతావు. యోగులు ఒకటే మాట చెప్తారండి. స్వార్థం, హింసాతత్వం, అహంకారం ఇవన్నీ ఉంటే నువ్వింకా మనసుని ప్యూరిటీ చేసుకోలేనట్టే. చీమంత అహంకారం నీలో ఉన్నా, చీమంత స్వార్థం నీలో ఉన్నా, చీమంత మమకారం నీలో ఉన్నా, నేను నాది అనే భ్రాంతి వదలకపోయినా నీ మనసు ఇంకా ప్యూరిటీ రానట్టే, నీ మనసు శుద్ధత్వం రానట్టే. ఆ శుద్ధత్వం వచ్చే వరకు మనసు వెనకాతలో ఉన్న ఆత్మ దర్శనం కాదు, ఆ జ్యోతి స్వరూపుడి దర్శనం రాదు. మనకి ఇంకా కలగట్లేదంటే మనసు ఇంకా ప్యూరిటీగా లేదు. ఆ ప్యూరిటీ ఎందుకు లేదు? ఇంకా నీలో అన్ని రకాల గుణాలు ఉన్నాయి. మేను మీద మమకారం, సంసారం మీద మమకారం, సంఘం మీద మమకారం, ఇన్ని మమకారాలు అనే భ్రాంతులు వదలకపోతే కాంతిని చేరుకోలేవు. అందుకే ఫస్ట్ భ్రాంతిని వదలండి, కాంతిని చేరుకోండి. మరి ఇలా ఉండాలి అని మనము తెలుసుకోవాలి. అందుకే భ్రాంతిని వదిలితే కానీ కాంతిని, మనలో ఉన్న జ్యోతి స్వరూపుణ్ణి మనము తెలుసుకోలేమని తెలియాలి. ఆ జ్యోతి స్వరూపుణ్ణి తెలుసుకోవాలి అంటే మనసు ప్రాముఖ్యత తగ్గించుకోవాలి. మరి ఆత్మ ప్రాముఖ్యతని బాగా బాగా తెలుసుకోగలగాలి. అందుకే ఇవన్నీ నేర్చుకోవడం ఎందుకు అంటే ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎలా తప్పు చేస్తున్నాం, ఏది వదులుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఏది అలవాటు చేసుకోవాలి, వదులుకోవాల్సినవి వదులుకోవాలి, ఆచరించవలసినవి ఆచరించాలి, బాహ్య ప్రపంచంలో ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నప్పుడు మరి మనం చాలా చక్కగా ఎదగగలం. మరి భ్రాంతిని వదిలితే మరి క్రాంతి దగ్గరికి చేరుకోగలం. ఆ కాంతిని చేర్చుకున్నప్పుడు మనం ఎంత గొప్పగా ఉంటామంటే ఆ కాంతి ఎవరో కాదు, మనమే, మన స్వరూపమే అని తెలుసుకోవాలి. అది నేనే అయ్యున్నాను అని తెలుసుకోవడమే. ఇంక అంతకంటే ఏం లేదు.
అది తెలుసుకున్నప్పుడు ఎప్పుడు ఆనందమే, శాశ్వతమైన ఆనందం. అంటే ఇప్పుడు సచ్చిత్తానంద స్వరూపమే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు సత్యమైందని, చైతన్యవంతమైందని ఈ రెండు అర్థమయ్యాయి. మరి ఆనందము అనే అనుభూతి, ఆ ఆనంద స్వరూపుణ్ణి నేనే అనే అనుభూతి మనకి కలగాలి అంటే బాహ్యంలో భ్రాంతులను వదలండి. అంతరంలో ఆనందాన్ని, ఆ కాంతిని చేరుకోవడానికి ప్రయత్నించాలి. మరి థ్యాంక్ యూ. అర్థమైంది కదండి. భ్రాంతిని వదిలితేనే కాంతిని చేరుకోగలం. భ్రాంతిని వదలకపోతే కాంతిని చేరుకోలేం. ఏ భ్రాంతి వదలాలి? బాహ్యంలో ఆనందం ఉందనే భ్రాంతిని వదిలితే కాంతిని చేరుకుంటే శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. మరి ఇది అందరూ తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.